ఒంగోలు నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుడుతో కొట్టండని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులో పేదలకు పంచే ఇళ్ల స్థలాలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన స్థలం ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని అన్నారు. తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి రాతలు రాసే వారి కార్యాలయాలను 20,000 మందితో ముట్టడిస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. తన రాజకీయ జీవితాన్ని పేదల ఇళ్ల పట్టాల కోసం పణంగా పెట్టానని అన్నారు. ఫిబ్రవరి 25 లోపు పట్టాలు పంపిణీ చేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదాన్ని కూడా మాట్లాడతాం. చెప్పుదా కొట్టు నన్ను ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు. కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా. ఈరోజు అసలు పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేదో నాకు తెలియదు. ఈరోజు తప్పితే ఎప్పుడైనా వచ్చానో ఎవరైనా చెప్పనండి. అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయదని చెప్పా. ఎంతవరకు న్యాయమైంది?